హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సిఆర్పిఎఫ్ డ్యూటీలు ఎలా ఉంటాయని చెప్పి డిస్కస్ చేద్దామండి. ట్రైనింగ్లో ఎలా ఉంటాయి, ఆఫ్టర్ ట్రైనింగ్ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంటాయని చెప్పి చెప్తాను. కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకా డ్యూటీ విషయాలకు వచ్చేస్తే ట్రైనింగ్లో మాత్రం 2 hours డ్యూటీ పడుతుందండి. అంటే ఎలాగంటే మీరు ట్రైనింగ్ మార్నింగ్ మొత్తం ట్రైనింగ్కి వెళ్ళొస్తారు కదా గ్రౌండ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ మీకు 2 hours అని చెప్పి డ్యూటీలో పడుతుంది. 8కి కానీ 7కి కానీ అట్లా నైట్ స్టార్ట్ అవ్వచ్చు. అలాగే మార్నింగ్ 4 to 5 నుంచి మధ్యాహ్నం 12-1 వరకు ఒకళ్ళే డ్యూటీ చేస్తారు పగలు. డ్యూటీలు అంటే మీరు ఎక్కడో వెపన్ నుంచి చేస్తారని కదా, వెపన్లు కాదు, మీకు క్లారిటీ ఇస్తారు. మీరున్న ఏరియా ఉంటుంది కదా, లివింగ్ ఏరియా, ఆ ఏరియాని చూసుకుంటూ ఉంటామే. అంటే ఎవరైనా వస్తున్నారా పోతున్నారా, గ్రౌండ్ నుంచి ఎవరు వస్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉండాలి. అది అనమాట డ్యూటీ. అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు. ఇంకా ఆఫ్టర్ ట్రైనింగ్ వచ్చేసి మీరు ఎక్కడైతే పోస్టింగ్ ఉంటారో ఆ పోస్టింగ్ ఉన్న బెటాలియన్ బట్టి ఏరియాని బట్టి ఉంటుందండి డ్యూటీ. ప్రజెంట్ కాశ్మీర్లో ఉన్నాం కాబట్టి నాకు కాశ్మీర్లో అయితే ఇక్కడ మెయిన్ ఆర్ఓపి డ్యూటీ ఉంటుంది. ఆర్ఓపి అంటే రోడ్ ఓపెనింగ్ పార్టీ డ్యూటీ ఉంటుంది అనమాట. ఈ కాన్వాయిలు కానీ విఐపీలు అంతా సెక్యూరిటీగా పంపించాలన్నమాట NH-44 మీద. ఇంకా ఈ ఆర్ఓపి డ్యూటీ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం. వచ్చిన తర్వాత మళ్ళీ నైట్ క్యాంపు సెక్యూరిటీ మీద క్యాంప్ డ్యూటీలు పడవచ్చు. సో డ్యూటీల నుంచి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేసిన తర్వాత ఏంటంటే క్యాంప్ సెక్యూరిటీ డ్యూటీ పడవచ్చు, మోర్చా డ్యూటీలు. అవి డైలీ నైట్ మోర్చాలు ఉంటాయి కొన్ని, ఆన మోర్చాలు డ్యూటీ పడవచ్చు. 2.5 hours కానీ 3 hours కానీ పడవచ్చు. స్ట్రెంత్ కనుక ఎక్కువ ఉన్నట్టయితే డే బై డే రావడానికి ఛాన్స్ ఉంటుంది. స్ట్రెంత్ తక్కువ ఉండి అందరూ లీవ్లో కనుక్కుంటే చాలామంది డైలీ మీకు రావచ్చు అనమాట. సో మెయిన్గా ఇక్కడ కాశ్మీర్లో అయితే ఇలా ఉంటుంది. ఛత్తీస్గఢ్లో కూడా అంతేనండి. మార్నింగ్ ఇట్లానే వాళ్ళు కూడా సర్చింగ్కి వెళ్ళి ఈవినింగ్ తిరిగి వస్తారు. ఈవినింగ్ తిరిగి వచ్చినాక వాళ్ళకు కూడా సేమ్ ఇట్లానే నైట్ మోర్చాలంటే నైట్ డ్యూటీలు పడతాయి అనమాట. స్ట్రెంత్ ఎక్కువ ఉంటే డే బై డే పడుతుంది, స్ట్రెంత్ తక్కువ ఉంటే మాత్రం డైలీ పడే ఛాన్స్ ఉంది. సో ఇవి డ్యూటీస్ ఎలా ఉంటాయి. ఇంకా ఫిక్స్ మోర్చాలు అంటారండి. అంటే కంటిన్యూగా 2 hours డ్యూటీ 4 hours రెస్ట్, వాళ్ళు అంటే ఫిక్స్ అనమాట. అలా ఉండే డ్యూటీ ఆ డ్యూటీ ఎలా ఉంటుందంటే మీకు బయటకు వెళ్ళరు అనమాట. కంటిన్యూగా లోపల క్యాంపస్లో ఉంటారు. 2 hours డ్యూటీ చేస్తారు. అంటే ఒక్కొక్క మోర్చకు వచ్చి 3 అలా ఉంటారు. 2 hours డ్యూటీ చేస్తారు, 4 hours రెస్ట్ వస్తుంది అనమాట. మీరు ఫస్ట్ డ్యూటీ చేస్తే మీ తర్వాత సెకండ్ థర్డ్ ఉంటారు కదా, వాళ్ళు 2 hours డ్యూటీ చేస్తారు కాబట్టి 4 hours మీకు రెస్ట్ వస్తుంది. మళ్ళీ తర్వాత 4 hours తర్వాత మళ్ళీ మీరు డ్యూటీ చేయాలి. అలాగా 2 hours రెస్ట్, 2 hours డ్యూటీ 4 hours రెస్ట్, అలా డే మొత్తం కౌంట్ చేసుకుంటే 8 hours డ్యూటీ వస్తుంది మీకు, 16 hours రెస్ట్. అలాగే కొన్ని చోట్ల ఏంటంటే 2 hours కాదు 3 hours ఉంటుంది. 3 hours డ్యూటీ చేస్తారు, 6 hours రెస్ట్ వస్తుంది అనమాట. అలాగా అక్కడ కూడా 8 hours చేస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రెస్ట్ కొంచెం ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంది. ఫిక్స్ డ్యూటీ ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళకుండా ఇక్కడ లోపల ఫిక్స్ డ్యూటీ చేస్తారు కాబట్టి, కంటిన్యూగా చేస్తారు కాబట్టి డ్యూటీ, వాళ్ళని బయటికి పంపి ఇక్కడ మీకు టైం దొరకడానికి ఛాన్స్ ఉంది. ఈ మిగతా టైంలో మీకు పర్సనల్కి సంబంధించిన బట్టలు ఉతుకోవడం కానీ ఈ సంబంధించి మీరు చేసుకోవచ్చు అనమాట మీ ఫ్రీ టైం. సో ఇవ్వండి టోటల్గా డ్యూటీలు వచ్చేసి. మీ ఎక్కడికి వెళ్ళినా కానీ సేమ్ ఇవే డ్యూటీలు ఉంటాయి మ్యాక్సిమం. సో ఫిక్స్ మొత్తాలకు పడితే మాత్రం మీకు కొంచెం రెస్ట్ ఉంటుంది. ఆ ఫ్రీ టైంలో మీకు ఇంకా ఫర్దర్గా చదువుకోవాలన్నా కానీ ఎట్లా ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. లేదు అనుకుంటే డ్యూటీలో ఉన్న టైమింగ్లోనే మీరు చూసుకొని చేసుకోవాలి. ఇంకా అలాగే బయటికి వెళ్ళిన వాళ్ళకి అంటే డైలీ వెళ్తారా, రెస్ట్ ఏమి ఉండదా, వీక్లీ వన్స్ ఏమన్నా రెస్ట్ ఉంటుందా అంటే వీక్లీ వన్స్ ఒక డే అయితే మాత్రం రెస్ట్ ఇస్తారండి. అది ఏ డే అని బట్టి అక్కడ ఉన్న ఆఫీస్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. వాళ్ళు ఉన్న బెటాలియన్ ఫీబోలు కానీ అక్కడ ఉన్న పెద్ద వాళ్ళు డిస్కస్ చేసుకొని ఏ రోజు అయితే ఇవ్వటం బెటర్ అనుకుంటే ఆ రోజు ఫిక్స్ చేసుకొని ఒక డే ఫిక్స్ చేసుకుంటారు. దాన్ని బట్టి మీకు ఆ రోజు ఫ్రీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. సో డ్యూటీలు అయితే ఇవి. మీరు కనుక ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఛానల్ సపోర్ట్ చేయండి. ఇంకా బెటర్ అవుట్పుట్ ఇవ్వడానికి, ఇంకా బెటర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.